హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 9th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 2 పాలినామియల్స్ అండ్ ఫ్యాక్టరైజేషన్ బహుపదులలోని ఎక్సర్సైజ్ 2.1 నుండి క్వశ్చన్స్ చూద్దాము. ప్రీవియస్ వీడియోలో 3rd క్వశ్చన్ వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ వీడియోలో వచ్చేసి 4th క్వశ్చన్ నుండి చూద్దాం. ఒకసారి చూడండి, 4th క్వశ్చన్ ఏమి ఇచ్చాడో. క్లాసిఫై ద ఫాలోయింగ్ యాజ్ లీనియర్, క్వాడ్రాటిక్ అండ్ క్యూబిక్ పాలినామియల్స్ అని ఇచ్చాడు. ఇక్కడ మనకి ఈ 4th క్వశ్చన్లో వచ్చేసి 6 సమ్స్ ఇచ్చాడు, 6 ఇచ్చాడు. ఇక్కడ ఇచ్చినవన్నీ కూడా పాలినామియల్సే. సో దీంట్లో ఏది లీనియర్, ఏది క్వాడ్రాటిక్, ఏది క్యూబిక్ పాలినామియల్ అనేది రాయమన్నాడు అనమాట. సో ఫస్ట్ లీనియర్ అంటే ఏంటి? పవర్ 1 ఉంటే దాన్ని లీనియర్ అంటాం, ఓకేనా. సో క్వాడ్రాటిక్ అంటే పవర్ 2 ఉంటే దాన్ని క్వాడ్రాటిక్ అంటాం. క్యూబిక్ అంటే పవర్ 3 ఉంటే క్యూబిక్ అంటాం, ఓకేనా. సో మరి దీంట్లో ఫస్ట్ వన్ ఏమి ఇచ్చారు చూడండి, 5x² ప్లస్ x మైనస్ 7 అని ఇచ్చారు. సో 5x² ప్లస్ x² మైనస్ 7 అనేది ఏమవుతుంది? ఇక్కడ పవర్ 2 ఉంది కదా. సో పవర్ 2 ఉంది, దీని ఒక డిగ్రీ అనేది ఎంత? 2 ఉంది. కాబట్టి ఇది ఏం పాలినామియల్ అవుతుంది? క్వాడ్రాటిక్ పాలినామియల్ అవుతుంది, ఓకేనా. సో క్వాడ్రాటిక్ పాలినామియల్. సో నెక్స్ట్ x మైనస్ ఎక్స్ క్యూబ్ అంటే సో ఇదేమవుతుంది? దీని ఒక డిగ్రీ ఎంత? 3 కాబట్టి క్యూబిక్ పాలినామియల్. ఇట్ ఈస్ ఏ క్యూబిక్ పాలినామియల్, ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ థర్డ్ వన్ చూడండి, x² ప్లస్ x ప్లస్ 4. దీని యొక్క డిగ్రీ ఎంత? 2 కదా. సో డిగ్రీ 2 ఉంటే అది ఏమవుతుంది? క్వాడ్రాటిక్ అవుతుంది, ఓకే. సో డిగ్రీ 2 ఉంటే క్వాడ్రాటిక్, 1 ఉంటే లీనియర్, 3 ఉంటే క్యూబిక్, ఓకే. సో నెక్స్ట్ వన్ x మైనస్ 1 అంటే దీని యొక్క డిగ్రీ ఎంత? 1 కదా. సో 1 అంటే ఇది ఏమవుతుంది? లీనియర్ పాలినామియల్ అవుతుంది, లీనియర్ పాలినామియల్. సో నెక్స్ట్ ఫిఫ్త్ వన్ 3p అని ఉంది. సో 3p అనేది ఏమవుతుంది? ఇక్కడ వచ్చేసి పాలినామియల్ ఏంటి? పీలలో ఉందన్నమాట. ఇంతకుముందు ఇచ్చినవన్నీ కూడా ఎక్స్ వేరియబుల్స్, ఇక్కడ వచ్చేసి p ఉంది. సో pలో పాలినామియల్ ఇది. అంటే దీని యొక్క డిగ్రీ ఎంత? దీని యొక్క డిగ్రీ అనేది ఎంత? 1 అంటే అదేమవుతుంది? లీనియర్ అవుతుంది. సో లీనియర్ పాలినామియల్. నెక్స్ట్ ఇక్కడ πr² అని ఉంది, 6th వన్ వచ్చేసి. సో πr² అనేది ఏమవుతుంది? ఇక్కడ డిగ్రీ అనేది ఎంత? 2, ఓకేనా. సో ఇది r ఉంది, దీంట్లో వేరియబుల్ వచ్చేసి r ఉంది. ఏవైనా తీసుకోవచ్చు, x అయినా తీసుకోవచ్చు, y, z, ఎనీ ఆల్ఫాబెట్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ rలో ఉంది పాలినామియల్ అనేది. సో దీని యొక్క డిగ్రీ అనేది 2 కాబట్టి ఇదేమవుతుంది? క్వాడ్రాటిక్ పాలినామియల్ అవుతుంది, ఓకేనా. πr² అనేది ఏమవుతుంది? క్వాడ్రాటిక్ పాలినామియల్, ఓకే. సో నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి, రైట్ వెదర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్, జస్టిఫై యువర్ ఆన్సర్ అన్నాడు. ఇక్కడ కొన్ని మనకి స్టేట్మెంట్స్ ఇచ్చాడు 5th క్వశ్చన్లో, అవి ట్రూ ఆర్ ఫాల్స్ అనేది రాయమంటున్నాడు, ఓకేనా. సో ఫస్ట్ వన్ చూడండి, దాంట్లో ఏ బైనామియల్ హ్యాస్ 2 టర్మ్స్ అన్నాడు. సో బైనామియల్ అంటే ఏంటి? నార్మల్గా 2 టర్మ్స్ ఉంటే అది బైనామియల్ అంటాం, 1 టర్మ్ ఉంటే మోనామియల్ అంటాం, ఓకేనా. సో మోనోనామియల్ అంటాము. సో 3 ఉంటే ట్రైనామియల్. సో అంతకంటే ఎక్కువ ఉంటే దాన్ని ఏమంటాం? పాలినామియల్ అంటాం, ఓకేనా. సో మరి ఇక్కడ ఫస్ట్ వన్ ఇచ్చేది ఏంటి? ఏ బైనామియల్ హ్యాస్ 2 టర్మ్స్, రైటే కదా, ఓకేనా. సో బైనామియల్లో అంటే 2 టర్మ్సే ఉంటాయి కాబట్టి ఇచ్చిన స్టేట్మెంట్ అనేది ఏంటి? ట్రూ అవుతుంది. మరి రీజన్ ఏంటి అని అన్నాడు కదా, జస్టిఫై చేయమన్నాడు కాబట్టి రాద్దాం. చూడండి, an expression containing 2 terms is called binomial, ఓకేనా. సో నెక్స్ట్ సెకండ్ చూడండి, ఎవ్రీ పాలినామియల్ ఈజ్ ఏ బైనామియల్ అన్నాడు. సో ఎవ్రీ పాలినామియల్ అనేది బైనామియల్ అవుతుందా? అవ్వదు కదా. పాలినామియల్ అంటే ఏంటి? 3 కన్నా ఎక్కువ టర్మ్స్ ఉంటే దాన్ని మనం పాలినామియల్ అని అంటాము. మరి బైనామియల్ అంటే ఓన్లీ 2 టర్మ్సే ఉంటాయి కదా. అట్లాంటప్పుడు మరి ప్రతి ఒక్క పాలినామియల్ కూడా బైనామియల్ అవ్వాల్సిన అవసరం లేదు. ట్రైనామియల్ అవ్వచ్చు, మోనోనామియల్ అవ్వచ్చు, మల్టీనామియల్ అని అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కాబట్టి దిస్ ఈజ్ ఏ ఫాల్స్ స్టేట్మెంట్, ఓకేనా. సో ఇది ఫాల్స్. మరి రీజన్ రాయమన్నారు కదా, ఒకసారి చూడండి, రాద్దాము. పాలినామియల్స్ కన్సిస్ట్ ఆఫ్ monomial, binomial and trinomial and multinomial, ఏదైనా కావచ్చు, ఓకేనా. సో నెక్స్ట్ దీంట్లో థర్డ్ వన్ చూడండి, ఏ బైనామియల్ మే హ్యావ్ డిగ్రీ 3. సో బైనామియల్ అనేది దాని యొక్క డిగ్రీ అనేది 3 ఉంటుంది అన్నాడు.
సో దాని యొక్క డిగ్రీ అనేది 3 ఉంటుందా బైనామియల్ అని అంటే, ఒకవేళ దాని యొక్క డిగ్రీ అనేది 3 ఉంది, 3 దానికంటే ఎక్కువ ఉంది అంటే అది ఏమవుతుంది, మల్టీనామియల్ అవుతుంది, అంతే కదా. సో అంటే వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటి, ఫాల్స్ స్టేట్మెంట్. ఓకే, సో దానికి రీజన్ ఒకసారి రాద్దాం చూడండి. ఇఫ్ ద డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ is 3 or more than 3, it is called multinomial. ఓకేనా. సో నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి. డిగ్రీ ఆఫ్ 0 పాలినామియల్ ఈజ్ 0 అన్నాడు. సో డిగ్రీ ఆఫ్ పాలినామియల్ అనేది 0 పాలినామియల్ ఈజ్ 0 అన్నాడు. సో అసలు డిగ్రీ ఆఫ్ 0 పాలినామియల్ అనేది నాట్ డిఫైన్ కదా. సో అందుకని వాళ్ళు ఇచ్చింది ఏంటి, ఫాల్స్ స్టేట్మెంట్. సో రీజన్ వచ్చేసి ఏంటి, ద డిగ్రీ ఆఫ్ 0 పాలినామియల్ ఈజ్ నాట్ డిఫైన్డ్. ఓకేనా. సో నెక్స్ట్ దీంట్లో ఫిఫ్త్ వన్ చూడండి. ద డిగ్రీ ఆఫ్ పాలినామియల్ x² + 2xy + y² ఈజ్ 2. ఓకేనా. సో ఇక్కడ ఒకసారి చూడండి, ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్టే కదా. దీంట్లో డిగ్రీ అనేది ఎంత, 2 అనేది కరెక్ట్. సో ఇచ్చింది ట్రూ. సో రీజన్ రాద్దాం, జస్టిఫై చేయమన్నాడు కదా. సో ద హైయెస్ట్ ఆఫ్ ద డిగ్రీస్ ఆఫ్ ఆల్ ద టర్మ్స్ an expression is called the degree of expression. ఓకేనా. సో నెక్స్ట్ దీంట్లో సిక్స్త్ వన్ చూడండి. πr² ఈజ్ ఏ మోనోనామియల్. మోనోనామియల్ అంటే 1 టర్మ్ మాత్రం ఉంటేనే దాన్ని మోనోనామియల్ అంటారు. కాబట్టి ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్టే. సో దిస్ ఈజ్ ట్రూ. ఓకేనా. సో రీజన్ రాయాలి, జస్టిఫై యువర్ ఆన్సర్ అన్నాడు కదా. సో దిస్ ఎక్స్ప్రెషన్ కన్సిస్ట్ of 1 term with 1 variable, so it is a mononomial. ఓకేనా. సో దీంతో ఫిఫ్త్ క్వశ్చన్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చారో. గివ్ 1 ఎగ్జాంపుల్ ఈచ్ ఆఫ్ ఏ మోనోనామియల్ అండ్ ట్రైనామియల్ ఆఫ్ డిగ్రీ 10 అన్నాడు. సో ఇక్కడ మోనోనామియల్కి ఒక ఎగ్జాంపుల్ ఇవ్వమన్నాడు, ట్రైనామియల్కి ఒక ఎగ్జాంపుల్ ఇవ్వమన్నాడు. ఇంకేమన్నాడు, దాని యొక్క డిగ్రీ అనేది 10 ఉండేలాగా ఇవ్వమన్నాడు. ఓకేనా. సో మోనోనామియల్ అంటే ఏంటి, ఓన్లీ 1 టర్మ్ మాత్రమే ఉంటుంది. సో నెక్స్ట్ ట్రైనామియల్ అంటే 3 టర్మ్స్ ఉంటాయి. ఓకేనా. ఒకసారి చూడండి. సో మోనోనామియల్కి వచ్చేసి ఎగ్జాంపుల్ వచ్చేసి ఏదైనా తీసుకోవచ్చు, మనం పవర్ 10 వచ్చేలాగా తీసుకుందాం. సో 4x⁻10. ఓకేనా. 1 టర్మ్ మాత్రమే ఉండాలి, పవర్ 10 ఉండాలి, డిగ్రీ అనేది 10 ఉండాలి కాబట్టి. సో ట్రైనామియల్ అంటే 3 టర్మ్స్ ఉండాలి. సో ఏది తీసుకుందాం, x⁻10 - 6x⁻7 + 4. ఓకేనా. సో 3 టర్మ్స్ ఉన్నాయి. అలానే దీని ఒక డిగ్రీ అనేది 10 కదా. ఓకేనా. సో దీంతో సిక్స్త్ క్వశ్చన్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఈ క్వశ్చన్తో 2.1 ఎక్సర్సైజ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోలో 2.2 ఎక్సర్సైజ్ అనేది డిస్కస్ చేద్దాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.